హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడెపు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. సో ఎవ్రీ టైం మీరు మాకు మంచి ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు గజం భూమి కేవలం 500 రూపాయలకి అంటే నిజంగా అసలు ఈ రోజుల్లో 500 రూపాయలకి ఏవీ రావట్లేదండి. అసలు బయటికి తీసుకెళ్ళినా కూడా అసలు క్షణాల్లో ఖర్చు అయిపోతాయి. సో అలాంటిది గజం భూమి 500కే మీరు అందిస్తున్నారు. సో మరి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, సో మరి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తారా మాకు? తప్పకుండా అండి. ఇది గజం భూమి కేవలం 500 రూపాయలతో మనం శాండల్వుడ్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. సో ఇది మనకు మినిమం 11 గుంటల భూమి, అంటే ఇంచుమించు పావు ఎకరా లేదా 1331 గజాలు, అంటే ఇంచుమించు మనం 25 సెంట్లు అంటారు. ఈ భూమి మనం కేవలం 7 లక్షల రూపాయలకే ఇస్తున్నాము. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి గజం భూమి 750 రూపాయలతో లాంచ్ చేసాము. అంటే ఈ పావు ఎకరా భూమి కొనాలంటే, అంటే 10 గుంటల భూమి 11 గుంటల భూమి కొనాలంటే ఇంచుమించు మీకు 10 లక్షలు అవుతుంది. ప్రజెంట్ ఒక స్పెషల్ ఆఫర్ కింద, సో ఇనిషియల్గా డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లో మనం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, లిమిటెడ్ యూనిట్స్ మనం గజం భూమి 500 రూపాయల చొప్పున కేవలం 7 లక్షల రూపాయలకే ఇస్తున్నాము. అంటే స్టేట్ అవే 3 లక్షల రూపాయలు బెనిఫిట్ అవుతుంది. సో మరి చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంది, కమలాపూర్ అని. అది ఒక తాలూకా అనమాట. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. ఆ ఊరికి ఆనుకొని ఉంటుంది. అండ్ ఇంకోవైపు హైవే అనమాట. సో మనకు బీదర్ నుంచి మనకు మైసూర్ వరకు పెద్ద హైవే శాంక్షన్ అయింది. ఇప్పుడు డబుల్ రోడ్ కాస్త 4 లైన్ రోడ్ అవుతుంది. ఆ రోడ్కి జస్ట్ ఇట్లా కనిపించే దూరంలో ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కొత్తగా ఓపెన్ అయింది కమలాపూర్లో. అండ్ మనకు 200 ఎకరాల సత్యసాయిబాబా యూనివర్సిటీ కూడా ఉంది. అండ్ 30 కిలోమీటర్లు మనకు గుల్బర్గా ఎయిర్పోర్ట్ ఉంది. సో ఈ విధంగా అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీతో పాటు ఇమీడియట్గా ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకునే విధంగా, దానికి ఫామ్ హౌస్ వాడుకునే విధంగా, పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసి మల్టిప్లై అయ్యే విధంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మరి ఇందులో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటండి అసలు? సో మేజర్గా ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అండి. సో గజం భూమి 500 తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం, ఎవరైనా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళతో పాటు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అయ్యి పిల్లలు పెద్దగా హైయర్ ఎడ్యుకేషన్ లేదా అబ్రాడ్కి లేదా ఏదైనా బిజినెస్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు హ్యూజ్ అమౌంట్ ఒక్కసారి జమ చేయలేం కదా. సో ఇలాంటి భూమి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఒకప్పుడు 500-1000 రూపాయల గజం ఉన్న భూమి ఇవాళ మనం 50,000 లక్షల రూపాయల సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో తక్కువ బడ్జెట్లో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు ఈ భూమి ఖాళీ ఉండకుండా మేము దాన్ని లీజ్ తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం. శ్రీగంధము, అగర్వుడ్, మలబారు ఇలాంటి కమర్షియల్ ప్లాంటేషన్ వేసి వచ్చిన రిటర్న్స్లో మనం 50% మనం కస్టమర్కి ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని రకాల కిసాన్ వికాస్ యోజన లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో మన దగ్గర ఉన్నట్టే ఉంటుందా, ఇట్లా డౌట్స్ అన్నీ ఉంటాయి కదండి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇది మనకు కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది. మన తెలంగాణ రాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత, జహీరాబాద్ దాటిన తర్వాత మీకు హుమ్నాబాద్ నుంచి రైట్కి వెళ్తే బీదర్, లెఫ్ట్కి వెళ్తే గుల్బర్గా వస్తుంది. ఆ గుల్బర్గాకి వెళ్ళే రోడ్లో కమలాపూర్ అనే మండల హెడ్ క్వార్టర్ తాలూకాలో మన సైట్ ఉంటుంది. సో ఈ కర్ణాటకలో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, అక్కడ ఫామ్ ల్యాండ్ కొనుక్కున్న మన హైదరాబాద్లో హెచ్ఎండిలో ప్లాట్ కొనుక్కున్నంత ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే అంత ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న మనం రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే దిశాంక్ అనే యాప్ ఉంటుంది అక్కడ. సో దిశాంక్లో మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే బయ్యర్ సెల్లర్ ఇద్దరు రావాలి. సో మనం అప్లై చేసిన వెంటనే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయరు. ఒక 45 డేస్ టైం తీసుకొని మీకు ఒక మెయిల్ పంపిస్తారు అనమాట, పలానా రోజు సర్వే రమ్మని. సో గవర్నమెంట్ సర్వేయర్ వచ్చి మీకు శాటిలైట్తో సర్వే చేసి, నేను మీకు అమ్ముతున్నాను అనుకోండి ఒక పావు ఎకరా భూమి, దాని హద్దులు మొత్తం డైమెన్షన్ మనకు శాటిలైట్లో జియో కోఆర్డినేట్స్తో మీకు శాటిలైట్ లింక్అప్ చేసి మ్యాప్ ఇస్తేనే ఇప్పుడు సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేస్తారు. ఓకే సంతోష్ గారు, సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందండి? ముంబై హైవే పైన కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పేసి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రపోజ్ చేసింది మన తెలంగాణలో. ఇది మన తెలంగాణ బార్డర్ అయిన జహీరాబాద్, జరాసంగం, నాలుకల్ అనే 3 మండలాల్లో వస్తుంది. ఇంచుమించు 12,600 ఎకరాల్లో ఒక 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ అనమాట. సో దీని ఇంపాక్ట్ అనేది మనకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నేమ్స్ ప్రపోజ్ చేసింది కాబట్టి. సో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? సో జనరల్గా చాలామంది మీరు ఒక ప్రీవియస్ హిస్టరీ కనుక చూస్తే 15-20 సంవత్సరాల క్రితం ఒకప్పుడు హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, లేదా ఆదిబట్ల కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే మీరు గట్కేసర్, పోచారం, ఇన్ఫోసిస్ తీసుకొని అసలు హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ORR లోపల కానీ లేదా ఇన్నర్ రింగ్ రోడ్ లోపల కానీ మీరు మేజర్ లైక్ దిల్సుఖ్నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఒకప్పుడు పెద్దవాళ్ళని అడగండి 500 రూపాయలు 1000 రూపాయల గజం ఉన్న భూములు అవన్నీ.
ఒక టైం గడుస్తున్న కొద్దీ 15-20 సంవత్సరాల తర్వాత అవన్నీ మనం సామాన్యుడు కొనలేని పరిస్థితి, 50,000 లక్ష రూపాయలు పైగా గజం దాటిన సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా అంతే అనమాట. భవిష్యత్తు మనం ఒక మొక్క పెడితే ఇమీడియట్గా ఫ్రూట్స్ ఇవ్వదు కదా. అట్లీస్ట్ ఇట్ టేక్స్, ఈవెన్ మీరు మామిడి మొక్క పెట్టినా కొబ్బరి మొక్క పెట్టినా అట్లీస్ట్ ఇట్ టేక్స్ 4 to 5 years టైం. అదేవిధంగా మీరు ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇమీడియట్గా మీకు అది ఫ్రూట్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఇట్ టేక్ సమ్ టైం. పర్పస్ అనేది మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి తక్కువ రేట్ బడ్జెట్లో ల్యాండ్ కొని వదిలేస్తే 100% అది పిల్లలు పెద్ద అయ్యేటప్పుడు ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్రీవియస్ హిస్టరీ కనుక చూస్తే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా కష్టం, 7 లక్షల రూపాయలు అనుకునే వాళ్ళు మేము ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నాము. 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి నెలకి 15,000 రూపాయలు చొప్పున 3 ఏళ్ల పాటు మనం ఈఎంఐ కట్టుకోవచ్చు. లేదా నెలకు 1 లక్ష రూపాయలు కట్టి నెలకు 10,000 రూపాయల చొప్పున మనం ఇంచుమించు 60 నెలల వరకు, అంటే 5 ఏళ్ల వరకు ఈఎంఐ కట్టుకోవచ్చు. ప్రైస్ అనేది మామూలుగా అయితే గజం 500, 3 years ఈఎంఐ అయితే 600, 5 years ఈఎంఐ అయితే 700 రూపాయలు మనము కోట్ చేస్తున్నాము. సో ఒకసారి అవుట్ రైట్ పేమెంట్ చేయని వాళ్ళు ఒకసారి సైట్ విజిట్ చేసి ఈఎంఐ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాజెక్ట్కి వెళ్ళి చూడాలనుకుంటే కూడా ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది. సో నిజంగానే ఎవరైతే బల్క్గా అమౌంట్ కూడా పే చేయలేము అని అనుకునే వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. సో నిజంగా ఎవరైతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాజెక్ట్. సో మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు.